నమస్కారం. మనం ఈరోజు సెరెబ్రల్ పాల్సీ అంశం గురించి మాట్లాడుకుందాం. ఇది పిల్లల జీవితాన్ని, కుటుంబాన్ని ప్రభావితం చేసే ఒక న్యూరోలాజికల్ డిసార్డర్. దాన్ని ఎలాగో అర్థం చేసుకోవాలి, ముందుగా గుర్తించాలి, చికిత్సా మార్గాలు ఏమిటో తెలుసుకుందాం. సెరెబ్రల్ పాల్సీ అంటే ఏమిటి? సెరెబ్రల్ పాల్సీ అంటే మెదడు పుట్టుక సమయంలో లేదా పుట్టిన తర్వాత మొదటి కొన్ని సంవత్సరాల్లో డ్యామేజ్ అవడం వల్ల వచ్చే మూవ్మెంట్ పోస్చర్ డిసార్డర్. సింపుల్గా చెప్పాలంటే బిడ్డ కండరాలు సరిగ్గా పనిచేయకపోవడం, నడవడంలో, కూర్చోవడంలో, చేతులు, కాళ్ళు వాడడంలో ఇబ్బందులు వస్తాయి. సాధారణ పిల్లల మెదడు. సెరెబ్రల్ పాల్సీ మెదడు. సెరెబ్రల్ పాల్సీ ఎవరికి వస్తుంది? సెరెబ్రల్ పాల్సీ ఎవరికైనా రావచ్చు, కానీ ఎక్కువగా పుట్టుక సమయంలో ఆక్సిజన్ లోపం, పుట్టుకకు ముందే ఇన్ఫెక్షన్లు, పుట్టిన వెంటనే గాయాలు, ప్రీమేచ్యూర్ బర్త్, తక్కువ బరువు పుట్టిన శిశువులు లో ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లలపై మరియు కుటుంబంపై ప్రభావం. సెరెబ్రల్ పాల్సీ ఉన్న పిల్లలకు నడకలో, మాట్లాడటంలో, రోజువారీ పనుల్లో ఇబ్బంది ఉంటుంది. కుటుంబానికి ఇది పెద్ద మానసిక, ఆర్థిక భారమవుతుంది. కానీ సరైన సపోర్ట్తో పిల్లలు కూడా తమ జీవితాన్ని సంతోషంగా గడపగలరు. ఎప్పుడు అనుమానం రావాలి? బిడ్డకు సెరెబ్రల్ పాల్సీ ఉందని తల్లిదండ్రులు ఈ ముఖ్యమైన లక్షణాలు గుర్తించడం ద్వారా తెలుసుకోవచ్చు. 6 నెలల తర్వాత కూడా మెడ నిలబడకపోవడం, ఆలస్యంగా కూర్చోవడం, నిలబడడం, చేతులు, కాళ్ళు గట్టిగా ఉండటం లేదా చాలా వదులుగా ఉండటం, మాటలు ఆలస్యంగా రావడం. ఎలా గుర్తించాలి? డాక్టర్లు న్యూరోలాజికల్ ఎగ్జామినేషన్, డెవలప్మెంట్ అసెస్మెంట్ చేసి, అవసరమైతే ఎంఆర్ఐ, బ్రెయిన్, సిటీ స్కాన్ మరియు ఇతర పరీక్షలతో నిర్ధారిస్తారు. చికిత్సా మార్గాలు. సెరెబ్రల్ పాల్సీకి ఒక మందు లేదు. కానీ కాంబినేషన్ ట్రీట్మెంట్ చాలా ఉపయోగపడుతుంది. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, మెడిసిన్స్, స్పాస్టిసిటీ తగ్గించడానికి, సర్జరీ ఆప్షన్స్, కాంట్రాక్చర్స్ సరిచేయడానికి. చికిత్స. ఫ్యామిలీ పాత్ర. ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం. పిల్లలకు ఇంట్లో వ్యాయామం చేయించడం, పోస్చర్ సరిచేయడం చాలా అవసరం. ఉదాహరణకు, బిడ్డ కుడి చేతితో తినడంలో ఇబ్బంది పడితే ఎడమ చేత్తో అలవాటు చేయకుండా కుడి చేతితోనే చేయమని సహాయం చేయాలి. అలా చేస్తే క్రమంగా కదలిక వస్తుంది. సెరెబ్రల్ పాల్సీతో బాధపడే పిల్లలకు స్వయంగా ఇంట్లో తల్లిదండ్రులే ట్రైనింగ్ ఇవ్వవచ్చు. దీని ద్వారా వారికి మంచి జీవితాన్ని ఇవ్వవచ్చు. నడవడానికి ఇబ్బంది పడే పిల్లలకు ఇంట్లో వాకింగ్ బాస్ పెట్టడం వల్ల వారికి నడక ట్రైనింగ్ ఇవ్వవచ్చు. సర్జరీ ఆప్షన్స్. కొన్ని కింద ఇవ్వబడిన సందర్భాల్లో సర్జరీ అవసరమవుతుంది. కండరాల కాంట్రాక్చర్స్ తగ్గించడానికి, ఎముకలు, జాయింట్స్ అలైన్మెంట్ సరిచేయడానికి, సీవియర్ స్పాస్టిసిటీ కంట్రోల్ కోసం. ఈ సర్జరీస్ వలన పిల్లల కదలికలు మెరుగవుతాయి. ఫిజియోథెరపీ అవుట్కమ్స్. ఫిజియోథెరపీ సెరిబ్రల్ పాల్సీ ట్రీట్మెంట్లో బ్యాక్బోన్ లాంటిది. నియమిత వ్యాయామం, స్ట్రెచింగ్, గైడ్ ట్రైనింగ్, ఓక్యుపేషనల్ థెరపీ వలన పిల్లల జీవన ప్రమాణం మెరుగుపడుతుంది. సమయానికి ట్రీట్మెంట్ మొదలు పెడితే అవుట్కమ్ చాలా బాగుంటుంది. ఫలితాలు. సెరెబ్రల్ పాల్సీ పూర్తి నయం కాలేదు, కానీ సరైన సమయంలో ఫిజియోథెరపీ, పేరెంట్స్ సపోర్ట్, కరెక్టివ్ సర్జరీస్ చేస్తే పిల్లలు స్వతంత్రంగా జీవించగలరు. సిద్ధార్థ హాస్పిటల్ ప్రత్యేక సేవలు. సిద్ధార్థ హాస్పిటల్లో 2011 నుంచి ప్రతి నెల చివరి ఆదివారం సాయి సేవ అనే ఉచిత శిబిరంలో సెరెబ్రల్ పాల్సీ పిల్లలకి ప్రత్యేక సేవలు అందిస్తున్నాము.
ముగింపు. సెరెబ్రల్ పాల్సీ ఉన్న పిల్లలకు మానసిక బలం, సహనం, తల్లిదండ్రుల సహకారం, ఎక్స్పర్ట్ కేర్ కలిసివస్తే వారు కూడా ఒక సంతోషమైన జీవితం గడపగలరు. మీకు మరిన్ని వివరాలు కావాలంటే సిద్ధార్థ హాస్పిటల్, సిద్దిపేట్ని సంప్రదించండి. ఆర్థోపెడిక్ ఆరోగ్య సమస్యలు, సెరెబ్రల్ పాల్సీ సర్జరీ కేసులు, పిల్లలకు అవసరమైన ఫిజియో వ్యాయామాలపై మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ మరియు ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి.